ఐపీఎల్ 2024 టైటిల్పై కన్నేసిన కోల్కతా నైట్ రైడర్స్ అందుకు తగ్గట్లుగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. దుబాయ్ వేదికగా డిసెంబర్లో జరిగిన మినీ వేలంలో రికార్డు ధర చెల్లించి ఆస్ట్రేలియా పేస్ ఆల్రౌండర్ మిచెల్ స్టార్క్ను తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. గాయంతో గత సీజన్కు దూరంగా ఉన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అందుబాటులోకి రాగా తమను ఛాంపియన్గా నిలబెట్టిన మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మెంటర్గా బాధ్యతలు స్వీకరించాడు. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ కోల్కతా జట్టులో చేరాడు. దాంతో కేకేఆర్పై అంచనాలు పెరిగాయి. వేలంలోనే గంభీర్ మార్క్ కనిపించింది. మిచెల్ స్టార్క్ను 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం, మనీష్ పాండేను 50 లక్షలకు తీసుకోవడం వెనుక గంభీర్ ఉన్నాడు. ఆన్ పేసర్పై పటిష్టంగా కనిపిస్తున్న కేకేఆర్ జట్టులోని ఆటగాళ్లంతా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సునాయాసంగా ప్లేఆఫ్స్ చేరుతుంది. కానీ గత కొన్ని సీజన్లుగా విఫలమవుతున్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, చేతన్ సకారియాల ప్రదర్శనపై సందేహం నెలకొంది. రింకు సింగ్ రూపంలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే హిట్టర్ ఆ జట్టుకున్నాడు. ఓపెనర్లుగా ఆఫ్ఘాన్ వికెట్ కీపర్ రెహమానుల్లా గుర్బాస్తో పాటు వెంకటేష్ అయ్యర్ బరిలోకి దిగే అవకాశం ఉంది. జాసన్ రాయ్ను పరిగణలోకి తీసుకుంటే మాత్రం రెహమానుల్లా గుర్బాస్ బెంచ్కు పరిమితమవుతాడు.